भुवस्वात सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम भूर्भुवस्वात सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। गणेश रक्ष मां, जय गणेश पाहि मां, जय गणेश रक्ष मां, जय गणेश पाहि मां, जय गणेश रक्ष मां, जय गणेश जय गणेश जय गणेश रक्ष मां, जय गणेश जय गणेश जय गणेश रक्ष मां, जय गणेश जय गणेश जय गणेश रक्ष मां, जय गणेश श्री गणेश पाहि मां। వారు రెండు ముచ్చట్లు మాట్లాడతారు ఈ రోజు గురించి ప్రత్యేకంగా. ముందుగా అందరికీ నమస్కారం సార్. మరి ఈరోజు పెన్షన్స్ డే. మరి పెన్షన్ డే అనేటటువంటి ఎందుకు జరుపుకుంటున్నాము అని అంటే, మన పెన్షన్స్ అనేటటువంటిది బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు పెన్షన్ సిస్టమ్ అనేటటువంటిది ఉండేటటువంటిది. దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత అది మార్పు చేయడం, దాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే మనకు నకారా అనేటటువంటి వాళ్ళని మనం స్మరిస్తూ ఉన్నాం ప్రతి డిసెంబర్ 17న. ఎందుకు స్మరిస్తున్నాము అంటే, మన పెన్షన్ను తీసుకురావడంలో మొట్టమొదటి పాత్ర వహించినటువంటిది నకారా గారు. ఇతను ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ బ్రిటిష్ దాంట్లో మన ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ లోపల ఇతను ఎంప్లాయీగా పనిచేయడం జరిగింది. 1972లో వీళ్ళు పదవి విరమణ చేశారు. అయితే నేను దేశానికి ఇంత సేవ చేశాను కానీ నాకు పెన్షన్ అనేటటువంటిది లేదు కదా అని చెప్పి ఇతను సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అప్పుడు మరి జస్టిస్ వైపీ చంద్రచూడ్ అనేటటువంటి న్యాయమూర్తి వారు ఈ వాద ప్రతివాదనలు విన్న తర్వాత మరి మనకు తీర్పు ఇచ్చాడు. పెన్షన్ అనేటటువంటిది ఎవరి దయాదాక్షిణ్యాలు అనేటటువంటిది కాదు, పెన్షన్ యొక్క నైతిక హక్కు, ఎవరి భిక్ష కాదు అని చెప్పి అతను తీర్పు ఇవ్వడం వలన మనకు 1983 నుండి ఈ పెన్షన్ అనేటటువంటిది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 82లో మనకు అమలు జరిగితే 83 నుండి మనం డిసెంబర్ 17th నాడు మనకు తీర్పు వచ్చింది కాబట్టి ప్రతి డిసెంబర్ 17th పెన్షన్ డేగా మనము జరుపుకుంటున్నాం. మరి అలాంటి వ్యక్తి 1983 నుంచి మనం జరుపుకున్నటువంటి ఈ పెన్షన్ డేను ప్రతి సంవత్సరం మనము జరుపుకుంటూ మరి నకారా గారిని స్మరిస్తూ ఉన్నాం. కాబట్టి వారి యొక్క చేసినటువంటి కృషి వలనే మనం ఈరోజు పెన్షన్ అనేటువంటి రిటైర్ అయిన తర్వాత హాయిగా సుఖంగా జీవిస్తున్నామంటే దానికి ముఖ్య కారణము నకారా గారు. మరి నేను ఎక్కువ టైం తీసుకోకుండా మరి సెక్రటరీ గారు కూడా మరి వారి విషయాలు తెలియజేస్తాడు. మరి ఈరోజు పెన్షన్ డే సందర్భంగా 80 సంవత్సరాలు పైబడినటువంటి పెద్దలు అందరికీ సన్మానం చేద్దామని చెప్పి అనుకున్నాం. ఒక 14 మంది మన మెంబర్లలో ఉన్నారు. వారికి మా కార్యవర్గం చేతుల మీదుగా సన్మానం చేయడం మా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మీ యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మా కార్యవర్గం పైన ఉంటూ మరి మీరు కూడా ఈ సంఘ అభివృద్ధికి 80 సంవత్సరాలు పైబడిన వారందరూ మాకు ఆశీస్సులు తెలియజేయాలని చెప్పి నేను మీకు సెలవు తీసుకున్నాను. జై. TSGREA తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ జోగిపేట శాఖ పందోల్ మండలం సభ్యులందరికీ సంఘం తరపున నా యొక్క శుభాశీస్సులు. మనం ఈ రోజున పెన్షనర్స్ డే జరుపుకుంటున్నాం. ఈ పెన్షనర్స్ డే సందర్భంగా మనం 3 వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పాల్సింది. ఒకటి నకారా, DS నకారా, ఇంకోటి HD శౌరి, ఇంకొకటి YV చంద్రచూడ్. ఈ 3 వ్యక్తుల పోరాటం కారణంగా మనం ఈరోజు పొందుతున్నటువంటి పెన్షన్ మనకు రావడం జరుగుతుంది. మరి ఈ పెన్షన్ విధానం అనేటువంటిది 1857లో బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటన్లో అమలు చేసింది. అదే విధానాన్ని 1871లో మరి భారతదేశంలో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో 1871 నుంచి పెన్షన్ విధానాన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఈ పెన్షన్ విధానంలో 2 రకాల వైఖరులు, అంటే స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకు వేరే తీరు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకు వేరే తీరుగా పెన్షన్ ఉండేది. అయితే ఈయన కామన్ పెన్షన్ కావాలి, అందరం సర్వీస్ చేస్తున్నాం, అందరికీ కామన్ పెన్షన్. అయితే
ఈ నకారా రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేసి రిటైర్మెంట్ పొందిన తర్వాత అందరు పెన్షనర్ల మాదిరిగానే తను కూడా అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది పెన్షన్ పొందే కొరకు. దాని కొరకు అతను మరి కోర్టుకు వెళ్ళడానికి మార్గం అన్వేషిస్తున్న సమయంలో హెచ్డి శౌరి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కామన్ కాజ్ అనేటువంటి ఒక జర్నలిజం పత్రికను నడుపుతూ అందులో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజావాజ్యాన్ని కోర్టులో దాఖలు చేయడం, ప్రజలకు న్యాయమయ్యే విధంగా పోరాటంలో అతను ముందుండడం లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని నకారా కలవడం జరిగింది. నకారాకు అఫిడవిట్ తయారు చేయడంలో, కోర్టులో కేసు వేయడంలో, ఇవన్నీ విషయాల్లో హెచ్డి శౌరి గారు తన సహాయ సహకారాలు అందించడంతో డిఎస్ నకారా గారు సుప్రీంకోర్టులో మన పెన్షన్ కొరకు కేసును దాఖలు చేయడం జరిగింది. మరి వాద ప్రతివాదనలు విన్న తర్వాత అయితే అప్పటి రోజులలో హెచ్డి శౌరి ఏదన్నా చేపట్టిందంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళేది. అందులో కొంత సత్యం ఉందని గ్రహించేటువంటి వారు, అంటే దానికి అనుకూలంగా తీర్పులు వచ్చేటువంటి. కాబట్టి అయితే అంతకంటే ముందైన వృత్తిపరమైన రక్తదానం, వృత్తిలో చేరితే రక్తదానం తప్పనిసరిగా చేయాలి రూల్ ఉండే. కానీ ఇష్టం ఉంటేనే ఇస్తారు రక్తం, లేకపోతే లేదు. కానీ కంపల్సరీ ఇవ్వాలనే రూల్ ఏంది? దాని మీద పోరాటం చేసింది, దాని మీద తీర్పు వచ్చింది, ఫేవర్గా తీర్పు వచ్చింది. ఇష్టం ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే లేదు. అలా కొన్ని విషయాల్లో 2G స్పెక్ట్రమ్, తర్వాత భారీ బొగ్గు గనుల కుంభకోణం, ఇలాంటి అనేక అంశాల్లో వర్గాలు కొన్ని ఉన్నాయి. బ్యాంక్ ఎంప్లాయీస్ అప్పటి నుంచి 4 దశాబ్దాలుగా పోరాటం చేస్తుంది వాళ్ళకి పెన్షన్ కావాలని. కానీ బ్యాంక్ ఎంప్లాయీస్కి ఇప్పటి వరకు కూడా పెన్షన్ లేదు. మరి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే పెన్షన్ ఉంది. మరి ప్రభుత్వము 2004 తర్వాత ఈ పెన్షన్ను కూడా తొలగించింది. 2004 తర్వాత ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుందో వాళ్ళందరికీ పెన్షన్ లేదు. వాళ్ళు సిపిఎస్ విధానం, కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అనేది వచ్చింది. మనం అదృష్టవంతులం, పెన్షన్ స్కీమ్లో అపాయింట్ అయ్యి అందులోనే రిటైర్మెంట్ కావడం వలన మనమందరము మరి వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా మనకు ఒక భరోసాను కలిగి మన జీవితాన్ని మనం కొనసాగించడానికి మన పెన్షన్ అనేటువంటిది మనకు ఉపయోగపడతాం. వైవి చంద్రచూడ్ గారు కూడా ఇది ఎవరి దయాదాక్షిణ్యాలకు సంబంధించింది కాదు, ఎవరో తీపి కబురు కాదు. వారు గతంలో చేసినటువంటి సర్వీస్ సేవలు చేసి 40 సంవత్సరాలు కాలం పాటు ఉద్యోగంలో వాళ్ళు అనేక రకాలైనటువంటి సేవలు అందించి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సేవలు అందించారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వృద్ధాప్యంలో సంతోషంగా జీవించాలి అంటే వారికి పెన్షన్ తప్పనిసరి అనేటువంటి తీర్పు వెలువడడం వల్లనే మరి అందరు కామన్ కాజ్ సాధారణ రూల్ తీసుకొచ్చి అందరికీ సమానమైనటువంటి పెన్షన్ విధానాన్ని ఒకే సూత్రం, ఆ సూత్రాన్ని అనుసరించే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది 4th క్లాస్ ఎంప్లాయీ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, కలెక్టర్ కానీ ఎవరైనా సరే అందరికీ పెన్షన్ రూల్స్ ఒకే విధంగా రూపొందించడం జరిగింది. ఆ విధంగా మనం అందరం కూడా హ్యాపీగా పెన్షన్ పొందుతూ మన వృద్ధాప్య జీవితాన్ని సంతోషంగా కొనసాగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ పెన్షనర్స్ డే సందర్భంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ విషయాలు కూడా కొత్త విషయాలు కూడా తెలుస్తాయి. ఆ విధంగా అవి వచ్చేసి ఈ సమావేశంలో పాల్గొంటే అందరికీ ఉపయోగం లేనటువంటి ఏది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా చెప్పండి. పెన్షన్స్ డే సందర్భంగా మనము ప్రతి నెలలో సార్ మేము బర్త్డేలు కూడా పెన్షన్లు జరుపుకుంటూ ఉంటాం సార్. మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం ఏంటంటే పెన్షన్ డే డిసెంబర్ 17 కాబట్టి మరి మా కార్యవర్గం అందరం అనుకొని ఏ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని చెప్పి అంటే మరి 80 years అబవ్ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ మనం సన్మానం చేస్తే బాగుంటుంది. అంటే సన్మానం వాళ్ళకి చేయడం మన అదృష్టంగా భావిస్తూ వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుందామని చెప్పి మా కార్యవర్గం అంతా డిసైడ్ కావడం జరిగింది. అందుకని మేము 80 years అబవ్ ఉన్నటువంటి మా పెద్దలను అందరినీ సన్మానం చేద్దామని చెప్పి వాళ్ళని ఆహ్వానం చేశాం. వారిని సన్మానం చేయడానికి ముఖ్య అతిథులుగా మిమ్మల్ని ఆహ్వానం చేయడం జరిగింది సార్. కాబట్టి మీరు ఒక అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ పెన్షనర్స్ డే రోజు నన్ను ఇక్కడ పిలిచి మీతో సంభాషించాల్సిందిగా ఈ కార్యవర్గం కోరడం జరిగింది. మీ అందరికీ పెన్షనర్ డే శుభాకాంక్షలు.
మీరు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో మంచి సూచనలు సలహాలు ఈ ఉన్న వాళ్ళకు ఏ విధంగానైతే మీరు రిటర్న్ అయినరు మీ సర్వీసెస్లో ఉన్నప్పుడు ఆఫ్టర్ సర్వీస్ అయిన తర్వాత కూడా మీరు ఏ విధంగానైతే ఉంటున్నారో మిగతా వాళ్ళకు మీరు మీ సందేశాలు ఇచ్చుకుంటూ వాళ్ళతో గడపాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ పెన్షనర్ డే శుభాకాంక్షలు తెలుసు. వారిని వారికి సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. 1936 సంవత్సరం. స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. శుభాకాంక్షలు. 17/11/1936 సంవత్సరాల నాటి సార్ జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. సార్ గారికి శుభాకాంక్షలు. విశ్వనాథం సార్ గారు స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. శ్రీ ఎస్ రాఘవ్ సార్ గారు 30వ తారీఖు 6వ నెల 1940 సంవత్సరం 84 సంవత్సరాలు నడతారు. స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. 25వ తారీఖు 10వ నెల 1940 సార్ గారు 1వ తారీఖు 11వ నెల 1941 సంవత్సరం 83 సంవత్సరాలు సార్ వచ్చి పెద్దలు సార్ దాన్ని 7వ పెద్దలు సార్ మా గురువు సార్. థ్యాంక్ యూ సార్. స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. సార్ నేను కూడా శిష్యున్నే. సంతోషం. చాలా మంది ఉన్నారు. ఇంకోటి విమానం పర్లేదు సార్ మీరు. నరసింహారెడ్డి సార్ గారు 1వ తారీఖు 10వ నెల 1900. 9వ వ్యక్తి పి పండరయ్య సార్ 6వ తారీఖు 10వ నెల 1940. శ్రీ ఎం వెంకటేశం సార్ తారీఖు 4వ నెల 1944 80 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సార్ నరోత్తమ్ రెడ్డి సార్ గారు సన్మానించాలి. స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. శ్రీ కె కృష్ణారావు సార్ గారు 3వ తారీఖు 6వ నెల 1944 81లకు వస్తున్నారు సార్ కృష్ణారావు సార్ గారు. స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. థ్యాంక్ యూ సార్. సార్ డబ్ల్యూ నరసింహ సార్ వీరు కూడా మా గురువు గారు. వారు వచ్చేసి సన్మానాన్ని శుభాకాంక్షలు. స్వస్తిర్భవతు జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. శుభాకాంక్షలు.
4వ నెల 1945 సంవత్సరాలు 80 సంవత్సరాలు పూర్తి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెప్తున్నారు. పూర్ణం భవతు మంగళం భవతు. సార్ మనకు పెన్షనర్ భవనం రావడానికి దామోదర్ రాజ నరసింహతోటి చేయించినటువంటి వ్యక్తి మా దుర్గారాం సార్ అన్న పూర్తితోటి మేము నెక్స్ట్ దీనిపైన మనం మోర్చన వేద్దామని చెప్పి అనుకుంటున్నాము. అది కూడా మాకు వెనుక ఉండి నడిపించాలని చెప్పి దుర్గారాం అన్నను కోరుకుంటున్నాను. ఒకసారి సఫలం కాదండి. 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అందరు రావాలి. ఎంఆర్ఓ సార్ గారికి ప్రత్యేకంగా పెన్షనర్ డే సందర్భంగా గౌరవనీయులైన విష్ణు సాగర్ సార్ గారిని మనకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం జరిగింది. మనం ఆహ్వానించిన వెంటనే సార్ ఒప్పుకొని మన కార్యక్రమానికి వచ్చి మన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి మన సంఘం తరఫున సన్మానం చేయాలి. ఏం చేయాలన్నా చేస్తాం. దయాహృదయులు మనం అడిగిన వెంటనే గత మాసంలో బర్త్డేల సందర్భంగా వారిని ఆహ్వానించి మాకు టాయిలెట్స్ లేవు, ఇబ్బందిగా ఉంది, మాకు వెంటనే ఏర్పాటు చేయాలంటే వెంటనే స్పందించి మీరు కోరినది తప్పకుండా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే వారం రోజులలోనే కార్యక్రమాన్ని ప్రారంభించి దాన్ని పూర్తి చేయడం జరిగింది. చివరి దశలో ఉంది, అది కంప్లీట్ అతి త్వరలోనే కంప్లీట్ అవుతుంది. వారికి మన సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మన సంఘం తరఫున చిరు సన్మానం. దండేటి అందరు కవర్ చేస్తాడు. అందరు వచ్చేస్తారు. సురతమన్న సహకారం కూడా ఇళ్ళవేళ మాపై ఉండడం. ఒక బాత్రూమ్ అన్నట్టు కాదు, మళ్ళా మేము ఏది అడిగినా సహకారం ఉండాలి. ప్రతి మీటింగ్ రమ్మన్నారా? ఎందుకంటే మీరు మాకు అండలేక అన్నమాట. మీరు ఉన్నారు ఇంకా కొందరు ఎన్నుకున్నారు, 3 రాస్తారు. మనం పోదాం. మేము వెనక పోతాము, ముందుకు వస్తారు వాళ్ళు మళ్ళా. రెడీ మరి వెనక్కి ఇంకొకరు ఉంటారు. సందర్భంగా విశ్రాంత ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు. డిసెంబర్ 17న పెన్షనర్ దినోత్సవం, ఆల్ ఇండియా పెన్షనర్స్ డే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న పెన్షనర్ దినోత్సవం 1983 నుంచి జరపబడుతుంది. సుప్రీంకోర్టు తీర్పు వివరములు. తేదీ 17/12/1982న నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులైనటువంటి శ్రీ వైవి చంద్రచూడ్తో కూడిన 5గురి ధర్మాసనం గౌరవనీయులు శ్రీ డిఎస్ నకారా కేసును విచారించి చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఇచ్చింది. తీర్పులోని ముఖ్యాంశాలు: పెన్షనర్ ఉద్యోగి ప్రధాన హక్కు, పెన్షనర్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే, పెన్షనర్ ఎవరి దయాధర్మ భిక్ష కాదు, పెన్షనర్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు, పెన్షనర్ ఆర్థిక న్యాయం చేకూర్చేటువంటి సంక్షేమం మాత్రమే, పెన్షనర్ ప్రతి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చేటువంటి జీవన భృతి. డాక్టర్ గౌరవనీయులైనటువంటి డిఎస్ నకారా గారు ఇండియన్ డిఫెన్స్ సర్వీస్లో
ఫైనాన్స్ అడ్వైజర్గా ఉద్యోగం చేస్తూ 1972లో రిటైర్ అయిపోయినారు. పెన్షనర్ సుప్రీంకోర్టు బ్రిటిష్ వారు అమల్లోనికి తెచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల స్వాతంత్రం అనంతరం ఆగిపోయింది. అప్పుడు శ్రీ డిఎస్ నకార గారు, నేను దేశానికి ఎంతో సేవ చేశాను కాబట్టి వృద్ధాప్యంలో నేను జీవించడానికి ఆర్థికంగా ప్రభుత్వం తోడ్పాటు అందించవలసింది అంటూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడం జరిగింది. వాదనలు ముగిసిన తర్వాత అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లెజెండ్ జస్టిస్ గౌరవనీయులైనటువంటి శ్రీ వైవి చంద్రచూడ్ గారు డిసెంబర్ 17, 1982 సంవత్సరంలో పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క హక్కు అని ప్రభుత్వం పెట్టేటువంటి భిక్ష కాదని చారిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించడం జరిగింది. అందుకే ఈ తీర్పును మ్యాగ్నా కార్ట్ ఆఫ్ పెన్షనర్స్గా చరిత్రకెక్కింది. ఆ మహనీయుడు ఆ రోజు చేసినటువంటి కృషి ఫలితంగా నేడు విశ్రాంత ఉద్యోగులందరూ సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ వ్యక్తి కూడా నాకెందుకులే అనుకొని ఉంటే ఎవరో ఒకరు వారే పోరాడతారులే అని అనుకొని ఉంటే ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది. అందుకే కారల్ మార్క్స్ అంటాడు, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. అందుకే గౌరవనీయులైనటువంటి డిఎస్ నకార గారు చేసినటువంటి పోరాటం చరిత్రకెక్కింది, ఒక హీరోగా నిలబడినది. ఈ సందర్భంగా వారికి మనము స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 15 పెన్షనర్ దినోత్సవంగా 1983 నుంచి జరుపుకోవడము జరుగుతుంది. అందుకోసానికే ప్రతి ఒక్క పెన్షనర్ ఉద్యోగి కూడా అతనికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. బోలో నకారా సార్ గారికి, బోలో భారత్ మాతాకి. ఇప్పుడు తామందరూ కలిసి ఈరోజు మా పెన్షనర్కు ఎంతో సన్మానం చేసి జీవితంతో ఎన్ని ఒడిదుడులు ఎదుర్కొన్నా కానీ మీరు చాలా కష్టపడి మాకు సన్మానం చేసి చాలా వెలిపించారు. అయితే జీవితంలో మన ఉపాధ్యాయులు ఎన్ని కష్టాలు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు, ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నారు. కానీ లాస్ట్ దశలో ఇప్పుడు మాది లేని దశ, మన 4 దశలు దాటిపోయినాయి. నాకు తెలిసినంత వరకు 4 దశలు మనకి తెలిసిందా, కౌమార్యం, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం దాటిపోయినట్టుకుంటాను నేనైతే. అది లాస్ట్లో ఉన్నా నేను. అయినా బతుకున్నామంటే ఆ భగవంతుని కృప. ఈ దశలో మాకు మా అందరికీ కూడా మన కుటుంబ సభ్యులు సహకరించుట ఎంత ముఖ్యమో తమరందరూ తెలుసు. మన పిల్లలు మనకు వృద్ధాప్యంలో చేదోడు వాదోడుగా అన్ని కష్టాల్లో మనకు సహకరిస్తే మనం వికనాడు రోజులు హాయిగా జీవిస్తూ ఉంటామని నా అభిప్రాయం. అందుకొరకే నేను ఎన్ని కష్టాలు పడ్డామో ఏం చేసుకోవాలి. ఇప్పటికైతే చాలా సంతోషంగా ఉన్నారు. మీరు కూడా మా దేవుని కృప చేత మా పిల్లలందరి చేత సన్మానం ఇస్తూ తర్వాత మీ భవిష్యత్తులో ఏం ఎట్లా జీవించినా మీరు కూడా అదేవిధంగా జీవిస్తూ కష్ట సుఖాలు ఎదుర్కొని ఇంత పైకి వచ్చినామంటే భగవంతుడి కృప. ఇప్పటికైతే మాకు ఆరోగ్యంలో ఏ లోటు లేదు, ఆ దేవుని కృప. ఇప్పటికీ ఎప్పుడు పోతామో ఎప్పుడు పతంగా తెలుస్తుందో నాకు తెలియదు. కానీ ఇప్పటికీ నేను మా పిల్లలు నా బిడ్డలు అనుకో, కొడుకులు అనుకో, నాకు కొన్ని పనులు చేస్తుంటే నేను ఆ పనులు చేయకూడదు అనగా నేను చేస్తున్నా, ఇప్పటికీ చేస్తుంటా. కానీ ఎప్పుడు పతంగా చెబుతుందో నాకే తెలియదు. ఇప్పటికీ మా పిల్లలు బిడ్డలు చాలా నాకు సహకరిస్తారు. ఒక్కరు కూడా చాలామంది చూస్తున్నా కుటుంబంలో చాలా కష్టాలు పడుతుంటారు. కానీ నా పిల్లలు మాత్రము నా జీతం వరకు అడగరు, నేను ఏం చేస్తున్నా అడగరు, నేను ఎక్కడ తిరుగుతున్నా అడగరు. అని నా వృత్తి ఏమంటే వ్యవసాయం. నేను ఉపాధ్యాయుడు ఉండి వృత్తిగా ఇప్పుడు నేను వ్యవసాయ వృత్తి చేస్తున్నా. కానీ నా పిల్లలంతా సహకరించి మా టీచర్ కూడా ఎంతో సహకరించింది. అన్నీ ఇప్పటికి నేను వ్యవసాయం చేసి నలుగురికి జీవనం పోషించినట్టుగా 10 మందిని నా యొక్క వృత్తిలో వాళ్ళకు జీవింపజేయగలుగుతున్నా. నా ధర్మం అది. ఇప్పటికీ నేను అదే విధంగా చేస్తున్నా. మీరందరూ కూడా అయినంత వరకు ఇతరులకు సాయం చేస్తూ మన జీవితం చక్కగా గడుపుకుంటూ మన పిల్లలందరూ కూడా మనకు సహకరిస్తూ మన జీవితం లోపల ఈ ఆఖరి దశ లోపల నేను చాలామంది చూస్తున్నా లేని స్థితిలో ఉంటాము. మన పిల్లలు మనకు నలుగుట్లా తిరగాలంటే మనకు విలువ ఇవ్వాలి. మన పిల్లలు మనకు విలువిస్తూ మనకు వృద్ధాప్యంలో చాలా సేవ్ చేస్తే మనకి ఇంకా 4 రోజులు జీవిస్తూ
చాలా సంతోషంగా జీవితం గడుపుతాం. ఇప్పుడైతే నాకు ఏ లోటు లేదు. నా బిడ్డలు నా కొడుకులు నాకు ఇప్పటికీ పెన్షన్ రాగానే చాలామంది చూస్తుంటా, కానీ నా పిల్లలు మాత్రం పెన్షన్ అడగరు. నాకు పెన్షన్ ఎంత వస్తుంది, ఏం చేస్తున్నావు, ఇదివరకు నీ పెన్షన్ ఏం చేస్తున్నావు, నీ వ్యవసాయం ఏం చేస్తున్నావు అని ఇప్పటికీ నా పిల్లలు అడగరు. ఏదో జీవితం సాగుతున్నది, మొత్తం సాగుతుంది. కాబట్టి ఆ భగవంతుడి కృప ఎంత చేత నేను ఆరోగ్యం ఉన్నా, నాకు ఏ జబ్బు లేదు, ఏం లేదు. నా క్లాస్ మంది చాలా ఉన్నారు, సార్ ఉన్నాడు. జ్ఞానిర్భవతు పూర్ణం భవతు మంగళం భవతు. సార్ గారికి శుభాకాంక్షలు. మా ఆహ్వానాన్ని మన్నించి మరి కార్యక్రమానికి రావడం, ఎందుకంటే సార్ ఒక సినిమా యాక్టర్ ఎట్లా ఉంటాడో సార్ అంటుంటాడు. పెన్షన్ యొక్క సమస్యలు కానీ ఏది ఉన్నా చెప్పగానే పరిష్కరించడంలో ముందుంటారు. కాబట్టి పెన్షన్ సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెరుగుతుంది కాబట్టి దోస్తులు కలవాలంటే, ఈ విశ్రాంత దోస్తులు కలవాలంటే మన ఆఫీసులే దొరుకుతారు, మిగతా వాళ్ళు ఎక్కడ దొరకరు. కాబట్టి ప్రతి రోజు కూడా 11 గంటలకు ఇక్కడ ఓపెన్ చేసి అది ఆఫీస్ కొల్లనే ఉంటుంది. కాబట్టి మీరు వచ్చేసి కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు రెండవ వ్యక్తి అయినటువంటి గౌరవనీయులు కె వీరేశ్వర సార్ గారు 86 సంవత్సరాలు, వాళ్ళు కూడా అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని మనవి. మించిన అధ్యక్షులు మన అందోళ యొక్క యూనియన్ యొక్క అందరి సభ్యులకు నా యొక్క హృదయపూర్వక వందనములు. గట్టిగా వచ్చిన మన మిత్రులకు స్నేహితులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ఇట్లా చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. పెరుగుతుంది కాబట్టి దోస్తులు కలవాలంటే, ఈ విశ్రాంత దోస్తులు కలవాలంటే మన ఆఫీసులే దొరుకుతారు, మిగతా వాళ్ళు ఎక్కడ దొరకరు. కాబట్టి ప్రతి రోజు కూడా 11 గంటలకు ఇక్కడ ఓపెన్ చేసి అది ఆఫీస్ కొల్లనే ఉంటుంది. కాబట్టి మీరు వచ్చేసి కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు రెండవ వ్యక్తి అయినటువంటి గౌరవనీయులు కె వీరేశ్వర సార్ గారు 86 సంవత్సరాలు, వాళ్ళు కూడా అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని మనవి. మించిన అధ్యక్షులు మన అందోళ యొక్క యూనియన్ యొక్క అందరి సభ్యులకు నా యొక్క హృదయపూర్వక వందనములు. గట్టిగా వచ్చిన మన మిత్రులకు స్నేహితులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ఇట్లా చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క వయసు లోపల నేర్పించి నాకు సన్మానం చేసినందుకు నా తరఫు నుంచి అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి గురువు బ్రహ్మం, గురువు విష్ణు, గురుదేవు మహేశ్వరు, సాక్షాత్ బ్రహ్మం తస్మై గురువే. నా గురువు నుంచి నాకు ఉద్యోగం దొరికింది. ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో శ్రమపడి నాకు ఉద్యోగం ఇచ్చారు. ఎవరంటే శ్రీ రంగకృష్ణమాచారి ఆందోళన గారు. కనుక ఆయన స్మరించుకోవడం నా యొక్క విద్యుతరం. కనుక నా ఇప్పుడు అందరికీ ఈ యూనియన్ తరఫు నుంచి 17 నుంచి అందరికీ చూపించి మీ యొక్క అధ్యక్షులకు అందరికి కూడా మరియు నాకు ఇప్పటికి కూడా మా ఎస్టీ గారు నాకు సహకారం చేస్తాడు. ఎప్పుడొచ్చినా కానీ సహకారం చేసాడు, ఎంతో చేశాను. ఎస్టీ గారు వారికి శుభాకాంక్షలు చెప్తాను. అందరికి కూడా శుభాకాంక్షలు. యూనియన్ తరఫు నుంచి యూనియన్ తరఫు నుంచి సన్మానం చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీరు కూడా 100 సంవత్సరాలు సంతోషంగా అందరితోటి కూడా మాకు దీవెనలు ఇవ్వాలి మీరు. ఎందుకంటే గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలము రాకెప్పుడు గడపబోకు, దీపమున్నా ఎప్పుడే దిద్దుకోవాలి నీళ్ళు, విలువ తెలిసి మెలుగు తెలుగు బిడ్డ. ఆ విధంగా మన దీపం ఉన్నప్పుడే సంతోషంతో గడిపేందుకు ప్రయత్నం చేద్దాం, బాధలకించి పోయి సంతోషాన్ని గడిపేందుకు ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మూడవ వ్యక్తి అయినటువంటి 85వ సంవత్సరంలో అడుగుడే పోతున్నారు. వాళ్ళ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇప్పుడు ఇస్తారు. ఆందోళన కార్యవర్గ సభ్యులు, ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరికీ మొట్టమొదట నా యొక్క ధన్యవాదాలు.
ఈ సంవత్సరమే ఈ కార్యక్రమాలు వీళ్ళు నడిపిస్తున్నారని మాకు తెలుస్తున్నది. లేకుంటే ఎక్కడో ఉంటుంటేవి మాకు తెలియకుంటే ఆఫీస్కి వచ్చి ఏదైనా పని ఉంటే సంబంధిత అధికారులతో చేయించుకొని పోతుంటుంది. కానీ ఎక్కువ యాక్టివిటీస్ అనేవి ఈ సంవత్సరమే జరుగుతుంది. అందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఎట్లా అంటే ఈ పెన్షనే లేకపోతే బ్రతికే దుర్భరం. నువ్వు ఎంత ఆస్తి ఉన్నా ఏది ఉన్నా కూడా ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లలో లంసమ పంపిస్తారు ఒకటేసారి, బాగానే ఇస్తారు, 60-70 లక్షలు అన్నీ ఇస్తారు. కానీ ఉండయా పైసలు? కానీ నెలకు వస్తున్నాయి మనకు. మనం ఎప్పుడు నెలకు వస్తున్నాయి, మనం సుఖంగా జీవితం చేస్తున్నామంటే మన నకారా సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే సార్, మీరు కూడా 100 సంవత్సరాలు సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్. నెక్స్ట్. ఈ బారులు ఏలనో లోకానికి యోగాతో ఆరోగ్యము చేకూర్చును, లోకమంత నవ్వుల మందులలో మునిగున్నది ఈ యోగుల నేలలో. ఈ తాగుడు ఏమిటో ఈ భారత భూమిలో, ఈ బారులు ఏలనో. బడికి ముందు గుడికి ముందు బారులెన్నియో తెరిచియుండు, చదువు సంధ్య సారమంతా సారాయై పొంగి పొరలే ఈ యోగుల నేలలో. ఈ తాగుడు ఏమిటో ఈ భారత భూమిలో, ఈ బారులు ఏలనో. పైకి ఫ్యాషన్ అని పెంచును, యువత భవిత విషమించును, కోట్ల మంది జీవితాలు నరకముగా పరిణమించు ఈ యోగుల నేలలో. ఈ తాగుడు ఏమిటో ఈ భారత భూమిలో, ఈ బారులు ఏలనో. తాగుడు సంబంధించిన, ఎందుకంటే మన ఏజ్ పెద్దగా అయిన కొద్దీ దాన్ని బంధించాలి. మందు బంధు ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు సార్ గారు, వీరు 83 కంప్లీట్ అయ్యి 84వ సంవత్సరంలో అడుగుతున్నారు. వారికి ఒక్క కార్యవర్గ అందరికీ నా శుభాకాంక్షలు చేస్తున్నాను. వారందరూ చాలా కష్టం, ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైనటువంటిది. నెక్స్ట్ స్నేహం అనేది అందరిలో చేయలేము. మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది. ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు. కొందరి దగ్గర మాత్రమే ఈ ప్రేమ దొరుకుతుంది. కాబట్టి ఆ ప్రేమ దొరకటోళ్ళను మనం ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వ్యక్తి ఇప్పుడు వారు అమూల్యమైనటువంటి పెన్షనర్స్ దినోత్సవం జరుపుకునేందుకు ఈ యొక్క మన బాధ్యులు, సంఘ బాధ్యులు, పెద్దలు, తర్వాత కార్యవర్గ సభ్యులు, మిగతా అందరూ సహకరించిన అందరూ వారికి నేను చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాను. ఎందుకంటే నేను 25 సంవత్సరాల రిటైర్మెంట్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు అయితే ఒక్కసారి కూడా సన్మానం ఎవరు చేయలేదు. 25 ఏళ్ళ నుంచి అని చెప్తున్నా. అంతకుముందు సంఖ్య గుర్తుకొస్తలేదు, కానీ ఎప్పటికీ ఇస్మాయిల్ సారు, కొన్ని రోజులు దుర్గారాం సారు, ఒక ఏదైనా విషయం ఉంటే అడిగితే చెప్పుదురు, ఒకసారి ఇంటికి వచ్చి కూడా చెప్పుదురు. ఇక తర్వాత సుషిప్తంగా ఉంది. సభ ఎన్నికలు అవుతున్నాయి, ఎన్నో 2 యూనియన్లు అన్నారు, ఒక్కొక్క యూనియన్ అన్నారు. కానీ పేపర్లో వచ్చేది మాత్రము నారాయణ కే మల్లయ్య సారు అని ఒక దాదాపు 25 ఏళ్ళు దాకా అధ్యక్షుడిగా ఉండి ఇంటింటికి తిరిగి పెన్షనర్స్కి ఏం కావాలి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ యుగం వచ్చింది, చాలా పేపర్లు కానీ లేకుంటే టీవీలో కానీ అన్నీ ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. కానీ తెలిసినవి తెలియని కొంతమంది ఆడపిల్లలు ఉంటారు పెన్షనర్స్, కొంతమంది ఇంకా వృద్ధులు ఉంటారు. నాకేం పర్వాలేదు, మా అబ్బాయి ఉన్నాడు రాజశేఖర్ సార్, అన్నీ వాడే చూసుకుంటూ అన్నీ చేస్తున్నాడు. కానీ అది నేను కోరేది ఏంటంటే కార్యవర్గ సభ్యులను, అధ్యక్ష కార్యదర్శులను కానీ మీరు మంచి పేరు తెచ్చుకోండి, బాగా
సమస్యలు ఏమైనా ఉన్నాయా ఒకసారి అందరికీ ఫోన్ చేయండి, లేకుంటే మీరు మెసేజ్ పెట్టినా సరే అలా చెప్పింటా సరే, వీలైతే ఇంటికి వచ్చి కూడా కలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత ఒకటి, మన ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు మన హైదరాబాద్ రాష్ట్రము రత్నగర్భ బంగారుమయం. ఎందుకంటే చెప్పండి ఏమండి ప్రపంచంలో అని చెప్పండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఎందుకంటే ఒక కారణం ఏంటి, కొంతమంది తెలుసుకున్న మనకు తెలియదు. డాలర్ ప్రపంచాన్ని వేలుతుంది. డాలర్ అంటే అన్ని దేశాలలో రూపాయలు డబ్బులు రకరకాలుగా ఉన్నా కానీ విలువ ఒక డాలర్కే ఉంది. అది అమెరికా మొత్తం ప్రపంచాన్ని శాసిస్తుంది. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక రూపాయి డాలర్తో సమానం. చూడు ఎంత విలువైనటువంటి మన హైదరాబాద్ రాష్ట్రము. మీరు కూడా కొంతమంది చూడొచ్చు, అక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా రూపాయి బిల్లులన్నీ కూడా 20 రూపాయలు. నేను చక్కగా చూశాను. రూపాయి బిల్లులు 20 రూపాయలు, అర్ధ రూపాయి ఆటానా చారానా కూడా వెండి. ఒక పైసలు మాత్రము రాగి, 3 పైసల బిల్ల, బిల్ల, పైసలో సగం ముడికేయాలో సగం దుగ్గియానా. ఆ ఒక్క పైసతోని కిరాణా సరుకులు తెచ్చుకునేవాళ్ళు గరీబోళ్ళు. అంటే మన ఇప్పుడు ఏంటి 84 రూపాయల 30 పైసలు 40 పైసలు నడుస్తుంది ఒక డాలర్కు. అంత పడిపోయింది. మన ఆంధ్రప్రదేశ్దే కాదు, మొత్తం భారతదేశంది కూడా మన విలువ అంత తగ్గింది ఆర్థికంగా. దానికి కారణాలు ప్రభుత్వాలు, రాజకీయాలు, అవి మనకు సంబంధం లేదు. కానీ ఒకసారి ఆలోచన చేసుకుంటే, మా నాన్నగారు దుబ్బాక రాజావారి దగ్గర మేనేజర్గా పనిచేస్తుండే. అప్పుడప్పుడు చెప్తుండే, దగ్గర తెచ్చుకొని ఎట్లా చదువుకుంటూ ఏం సంగతులు అనుకున్న తర్వాత, నాన్న నీకు జీతం ఎంత అంటే 18 రూపాయలు రాన్నాడు. 18 రూపాయలు అంటే అబ్బా అంత కొంచెమా, నాకు విషయం ఎక్కువ తెలియదు డబ్బు గురించి. అట్లంటే ఏమరా, ఒక తులం బంగారం వస్తుంది 2 నెలలకు నాకు. ఆ తర్వాత 20 రూపాయలు వచ్చినప్పుడు కూడా చెప్పిండు. ఎందుకు పెరిగినాయి 2 రూపాయలు అంటే, బంగారం మా రాజావారు చెప్పారు, బంగారం తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, అట్లా ఇస్తున్నాడు అని చెప్పారు. అంటే ఇప్పుడు నాకు దాదాపు 1,00,000 రూపాయలు దాకా వస్తుంది. నాకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇందులో. అయితే మరి ఏమవుతుంది, 84,000 85,000, ఇక వెండి అయితే 1,00,000 రూపాయలు దాటింది, మళ్ళీ లోపలికి వచ్చింది. ఈ బంగారం కూడా 1,00,000 రూపాయలు మనం చూస్తాం. అంటే ఏం పెరిగింది, జీతాలు బాగా పెరిగినాయి అంటారు. ఇక సరుకుల ధరలు అన్నిటి పెరిగినాయి. కానీ ఆ విధంగా దేశ పరిస్థితి, మన రాజకీయ పరిస్థితి ఇట్లా చూస్తుంటే మనకు అనిపిస్తుంది, డాలర్ ఎందుకోసం అట్లయితుంది, మన రూపాయి ఇట్లా పతనం, రోజు ఇంత పతనం అవుతుంది, క్షీణిస్తుందని ఇస్తుంది కానీ వృద్ధిలోకి పోతుందని మాత్రం అంటలేదు. అది వస్తే చాలా సంతోషం, అందరికీ సంతోషమే, అందరికీ లాభమే. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళంతా మరి పెద్ద పెద్ద ప్రధానమంత్రులు అంతా చేస్తారు. ఇంకొకటి, మనకు ఎంత వేతనం వచ్చినా ఎంత ఆదాయం ఉన్నా కానీ ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు తక్కువ వయసులో ఉన్నప్పుడు మన ఆరోగ్యం విలువ తెలియలేదు. ఎంతమంది పెద్దలు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. అప్పుడు ఏంటంటే సంసారము, కుటుంబము, డ్యూటీ, మన యొక్క అవసరాల గురించి ఆలోచన చేసేవాళ్ళం కానీ మన ఆరోగ్యం గురించి పట్టింపు చేసుకోలేదు. కొంతమంది చాలా సిస్టమేటిక్ లైఫ్ చేసినటువంటి వాళ్ళు 100కి 1 ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకు ప్రధానంగా కావాల్సింది ఆరోగ్యం. ఇంకా మన ప్రభుత్వాలు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు స్టార్ట్ చేసిండు మన హెల్త్ కార్డ్స్. స్టార్టింగ్లో కొన్ని మాత్రమే అయినాయి. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా మనకు కొన్ని సౌకర్యాలు వచ్చినాయి. ఇంకా చాలా రావాల్సింది. ముఖ్యమైనది ఏంటంటే క్యాష్ లెస్ ట్రీట్మెంట్. అది మన వాళ్ళు అందరూ అడుగుతూనే ఉన్నారు. మరి ఎప్పుడైతుందో అది క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, ఏ హాస్పిటల్కి పోయినా, ప్రైవేట్ గవర్నమెంట్ ఏడికి పోయినా కానీ డబ్బు లేకుండా ట్రీట్మెంట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ లక్షల్లో నాకే నెలకు 4-5 వేల రూపాయల మందులు అవుతున్నాయి. అంటే నా విషయమే కాదు, జనరల్గా పెన్షనర్స్కు 100లో ఒక 10 మంది ఆరోగ్యంగా ఉండొచ్చు, మందులు వాడకుండా ఉండేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతము మందులతోనే బతుకుతున్నారు. అందు గురించి మన పెన్షనర్స్కి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ప్రభుత్వంతో కొట్లాడి
అందరికీ మనకు పెన్షనర్స్కి అంటే అన్ని డిపార్ట్మెంట్లు వస్తారు, ఉద్యోగస్తులకు కూడా అన్నారు మన దగ్గర కొంత మనకు వచ్చే వేతనంలో కానీ పెన్షన్లో కానీ డిడక్ట్ చేసుకోమని కూడా మనం చెప్పినాం. కానీ అది ఆచరణలో పెట్టలేదు. మరీ 1 సంవత్సరం నుంచి అయితే మన ప్రభుత్వం కానీ మన యూనియన్లు కానీ ఏం చేస్తున్నారో నాకైతే ఎక్కువ అర్థమైతలేదు. కానీ మరి కేసీఆర్ ఉన్నప్పుడు 3 డిఏలు వెళ్ళిపోయి 4 కనబడ్డాయి, మళ్ళీ 3 ఉండే డిఏలు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినాక 5 అయిన తర్వాత 1 ఇచ్చింది. పెన్షన్ అనేది మన హక్కు, డిఏ కూడా మన హక్కే. చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ పెట్టారు మనం. పెన్షనర్స్కి ఎందుకయ్యా డిఏలే అవసరం లేదు, వేసికి పేయిస్తే సరిపోద్దని చెప్పాను. ఎంత బాధాకరం అటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ఆ కాలం. అయితే నేను ఎక్కువగా మాట్లాడే టైం తీసుకోను, కానీ మన సంఘాలు, అన్ని సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జిఓస్, తర్వాత టీజీఓస్, తర్వాత మన పెన్షనర్స్ సంఘాలు అందరూ కూడా బాగా ఆలోచన చేసి ఫస్ట్ ఇవాళ రేపు ఆరోగ్యం అందరికీ అవసరమే నేను అనుకుంటా. ఎందుకోసం అంటే ప్రతి ఇంట్లో కూడా మెడిసిన్స్ వాడుతున్నారు. అందరికీ పుట్టిన పాప నుంచి చనిపోయే ముసలోడి దాకా మందులు వాడుతున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. గాలి కలుషితం, ఆహారం కలుషితం, నీరు కలుషితం, స్వచ్ఛమైనది ఏది దొరకకుండా అయిపోయింది మన ప్రారంభం. అది దానికి అందరం కారణమే. ప్రభుత్వం ఒకటే కారణం కాదు, మనం కూడా ఒకటే కారణం కాదు. అలాగా స్వచ్ఛమైనటువంటి నార్వే, స్వీడన్, డెన్మార్క్, లండన్లో కూడా అటువంటి స్వచ్ఛమైనటువంటి వాతావరణం ఉన్నాయి. ఇవన్నీ మనకు అందు గురించి మందులు బాగా అవసరం ఉన్నది. మనకు మొట్టమొదలు క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్ని రక్త చికిత్సలు జరుగుతున్నాయి వెల్నెస్ అంటే డిస్టిక్లలో. అది మంచి పనే జరుగుతుంది. 1000 రూపాయలలో, 1,00,000 రూపాయలలో లాభాలు అవుతున్నాయి. అవసరం ఉన్న వాళ్ళకు అన్ని పరీక్షలు దాదాపు చేస్తున్నారు, రిపోర్ట్స్ ఇస్తున్నారు, అన్ని ఫ్రీగా జరుగుతున్నాయి. అలాగే మనం డబ్బు పెట్టి మళ్ళా మనం బిల్లు రావాలంటే, చేతికి రావాలంటే ఒక ఇది చాలా కష్టం. అది పెట్టుబడి పెట్టాలి, తర్వాత కొంత అంత వచ్చేది కూడా నమ్మకం లేదు, రాకూడదు. ఇప్పుడైతే చాలా పెండింగ్ అయిపోయినాయి బిల్లులన్నీ. అలాగా మన అన్ని యూనియన్లు బాగా ఆలోచన చేసి క్యాష్లెస్ ట్రీట్మెంటు ఏ హాస్పిటల్కి పోయినా కానీ అలా జరిగేటువంటి విషయం అయితే అందరికీ లాభం అవుతుంది. భగవంతుని ప్రార్థిస్తున్నా, యూనియన్లు కూడా అంతా చేయాలి. చివరిగా అందరికీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మీరు మీ కుటుంబంతో మీ ఆరోగ్యం, వయస్సు తర్వాత ఆరోగ్యం, ఈ ఆరోగ్యం కొంచెం కావాలని చెప్పి ఇక్కడే అపార్ట్మెంట్ అప్పుడు ఎంత అంటే 7 రూపాయలు నాకు భయంగా తెలుసు. అంటే అప్పుడు 7 తులాలు వెండి వస్తుండే, అంటే ఇప్పుడు ఎంత 70,000. ఇక తర్వాత ఫ్లాట్ మ్యాన్ లేదు అందరికీ హైదరాబాద్ గవర్నమెంట్ అందరికీ గవర్నమెంట్ నుంచే జీతాలు వచ్చేసి ఈ తర్వాత ఏం చేశారంటే ఫ్లాట్ మ్యాన్